అనసూయ కోసం మనందరికీ తెలిసిందే. జబర్దస్త్ నుంచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేసి బొద్దుగా ఉన్నా సరే తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ని సంపాదించుకుంది. దానికి కారణం కూడా కేవలం అనసూయ బోల్డ్ ఫోటోషూట్ అని చెప్పుకోవాలి. హరిహర విరమిల్ల ఇంటర్వ్యూలో కూడా అనసూయ మాటలు చాలా వైరల్ అవుతున్నాయి. అనసూయకి 30 లక్షల మంది ఫాలోవర్స్ ఉండేవారని, వాళ్ళందరినీ బ్లాక్ చేశానని చెప్పుకొచ్చింది. అయితే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ కి 30 లక్షల మంది ఫాలోవర్స్ ఉండరు. అనసూయకి 30 లక్షల మంది ఎలా ఉంటారు? 30 లక్షల మంది అంటే 3 మిలియన్స్ అని అర్థం. అయితే అనసూయ టీవీ రంగంలోనే యాక్టివ్ గా ఉంటూ ఇటు టాలీవుడ్ సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ ఐటమ్ సాంగ్స్ లను ఒప్పుకుంటూ సోషల్ మీడియాలో బోల్డ్ ఫొటోస్ ని షేర్ చేస్తూ చాలా బిజీగా ఉంది. రీసెంట్ గా వచ్చిన హరిహర విరమిల్లులో కూడా ఐటమ్ సాంగ్ చేసింది. ఆ సాంగ్ కి మంచి క్రేజ్ అయితే వచ్చింది. హరిహర విరమిల్లు ఇంటర్వ్యూలో వచ్చిన అనసూయ ఒక టైంలో తనకు 30 లక్షల మంది ఫాలోవర్స్ ఉండేవారని, వాళ్ళు చేసే మెసేజెస్ చూడలేక ఇవన్నీ భరించలేక బ్యాడ్ కామెంట్స్ చేసేవారిని బ్లాక్ చేయడం మొదలెట్టానని చెప్పుకొచ్చింది. అలా దగ్గర 30 లక్షల మందిని బ్లాక్ చేశానని చెప్పడంతో నెటిజన్లు షాక్ అయ్యారు. అయితే స్టార్ హీరోయిన్ కి అంతమంది ఫాలోవర్స్ ఉండరని కొంతమంది అంటుంటే, మరోపక్క అనసూయ 30 లక్షల మందిని బ్లాక్ చేసేంత ఖాళీగా ఉందా అంటూ నమ్మేటట్టు లేదు అంటున్నారు నెటిజన్లు. ఇవన్నీ చేసే బదులు డైరెక్ట్ గా అకౌంట్ ని డిలీట్ చేసి ఉంటే సరిపోయేది కదా. ఇన్స్టాగ్రామ్ లో 16 లక్షల మంది ఫాలోవర్స్ ఉంటే 30 లక్షల మంది ఎలా బ్లాక్ చేసిందని అంటున్నారు. అలానే అనసూయ డైరెక్టర్ బుచ్చిబాబుకి ఎందుకు వార్నింగ్ ఇచ్చింది? సినిమాల కోసం ఆ పని చేసిందా? అసలు అనసూయ దీనిపై ఏమందో తెలుసుకుందాం. ఓపెనర్ డైరెక్టర్ బుచ్చిబాబు ఇప్పుడు రామ్ చరణ్ తో పెద్ద మూవీ చేస్తున్నారు. అప్పట్లో బుచ్చిబాబు రాసు అనే లేడీ ఓరియంటెడ్ స్టోరీని రాసుకొని అందులో హీరోయిన్ గా అనసూయని ఫిక్స్ చేసి స్టార్ట్ చేసే లోపే పెద్ద మూవీ ఆఫర్ రావడంతో మూవీ డ్రాప్ అయ్యారట. అయితే అనసూయతో బుచ్చిబాబు మంచి బాండింగ్ ఉండడం కారణంగా పెద్దిలో మంచి క్యారెక్టర్ కావాలని వార్నింగ్ ఇచ్చిందని, కానీ బుచ్చిబాబు తనకేమీ చెప్పలేదని, ఖచ్చితంగా తనకు ఒక క్యారెక్టర్ రోల్ అయితే ఇస్తాడని అనుకుంటున్నానని చెప్పుకొచ్చింది అనసూయ.